పేద ప్రజల కన్నీరు ఊరికే పోదు. రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరుతో మీరు చేస్తున్న ఈ నాటకాలు కట్టిపెట్టండి. వాళ్ళకు కనీసం పునరావాసం కల్పించకుండా ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నట్టు, ఎందుకోసం చేస్తున్నట్టు? కేవలం ఈ పేద ప్రజలు మాత్రమే ఆక్రమణ చేసిరా? మిగతా బడాబాబులు ఎవరు చేయలేదా? అరే ఓ ప్రతిపక్ష పార్టీలు మీరు ఎవరి సంఖ్యలు నాకుతున్నారు? ఎవరి ఏ చెట్టు ఆకులు వ్యక్తున్నారు? మీకు బుద్ధి ఉందా? పేద ప్రజలకు మద్దతు నిలబడాలంటే కాలు ఉపన్యాసాలకి పరిమితమా? ప్రత్యక్ష ఆందోళనకు మీరు సిద్ధంగారా? అరే ఒకడొకడు బ్యాంక్ ఈఎంఐ తెచ్చుకొని లేకపోతే అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నారు. మరి ఆ ఇళ్ళకి ఆ ఈఎంఐ ఇప్పుడు ఎవరు కట్టాలి? బ్యాంకులో వీళ్ళకి నోటీసులు ఇస్తే వీళ్ళని అరెస్ట్ చేస్తే ఎవరు వీళ్ళకి మద్దతు నిలబెట్టాలి? బుద్ధి ఉందా? సోయి ఉందా? ఏం ప్రభుత్వం ఇది? ఏం పరిపాలన ఇది? ఏం రాజకీయ పార్టీ ఇది? ఎవరి కొరకు 70 ఏళ్ళ సంది 80 ఏళ్ళ సంది పేదల కోసమే పుట్టిన, పేదల కోసమే సచిన, పేదల కోసమే రాజకీయాలు చేస్తున్న వాళ్ళ కూడా సిగ్గు శరం సోయి లేకుండా ఈరోజు పేద ప్రజల కన్నీటి ఉసురు పోసుకుంటున్నారు. మీ వంశాలకు, మీకు, మీ పిల్లలకు దాకదారా? బుద్ధి సిగ్గు శరం ఏం లేదా? ఈరోజు ఒక మహిళ ఆత్మహత్య చేసుకొని చనిపోయేది, ఎంతోమంది ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తున్నారు. అరే వాళ్ళ మనోవేదన ఏంది? వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఎట్లా కట్టుకున్నారు? ఆ రోజు పర్మిషన్ ఇచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులకు లేకపోతే ప్రభుత్వాలకు బుద్ధి సోయి సిగ్గు శరం లేదా? సిగ్గు శరం ఉండాలి, మానవ మర్యాద ఉండాలి. పోయి ఆపండి. కనీసం వాళ్ళకు తన గవర్నమెంట్లో ఎక్కడో ప్లాట్ చూపించి వాళ్ళ కనీసం ఇల్లు కట్టుకునేటట్టు అవకాశం కల్పించండి. అదేది లేకుండా పోయి ఏదో మార్కింగ్ ఇచ్చి అధికారాన్ని పంపించి బుల్డోజర్ పెట్టి కులగొట్టుడేనా? ప్రతిపక్ష పార్టీలకు కూడా చెప్తున్నా, మీకు సిగ్గు శరం ఉంటే పోయి వాళ్ళకి మద్దతు నిలబడండి. అరే మీరు ఒక పేద ప్రజలకు అన్యాయం జరిగినట్టు మద్దతు నిలబడకపోతే ఇంకెవరికి? అంటే మీరందరూ ప్రతిపక్షాలు ప్రభుత్వం అంతా కుమ్మకపోయిపోయి ఇదంతా సినిమా యాక్టింగ్ చేస్తున్నారా? ఇలా నాగార్జున దిక్కు ఎందుకు పోతలేరు? అసలు ఓఎస్ దిక్కు ఎందుకు పోతలేరు? ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ దిక్కు ఎందుకు పోవట్లేదు? ఈ పేద ప్రజలకి ఎవరు ఈ అండదండలు లేరు అన్నట్ట? ఖబర్దార్ బిడ్డ. అరే కన్నీరు ఉసురు ఊరికే పోతే మీ వంశాలు నాశనం అవుతాయి బిడ్డ. ఖబర్దార్. ఇది హెచ్చరిస్తున్నాం. ఈ ఏమంటారు చూడు, కర్మకు చట్టం నుంచి తప్పించుకోవచ్చు కానీ కర్మ నుంచి ఎవరు తప్పించుకోపోతారు బిడ్డ. ఒక్కొక్కరు వాళ్ళ ఏడుపులు చూస్తుంటే, వాళ్ళ బాధలు చూస్తుంటే కడుపు తరుక్కపోతుంది. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇప్పుడన్నా పోయి వాళ్ళకు మద్దతుగా నిలబడండి, వాళ్ళ పక్షాన పోరాటం చేయండి, వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ప్రయత్నం చేయండి. సిగ్గు శరం లేదు. మీరు మీ రాజకీయ వ్యవస్థ ఎవరి కోసం రా ఈ వ్యవస్థలను? మరి పేద ప్రజలకు అండదండగా లేకపోతే